2025 సంవత్సరం నవంబర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ ఎప్పుడైతే వచ్చేసిందనమాట. నవంబర్ నెలలో మొత్తం 1,16,800 పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే అమ్ముడుపోవడం జరిగిందనమాట. మరి 2025 సంవత్సరం నవంబర్లోని ఏ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీస్ ఎన్ని అమ్మకాలు చేసినాయి పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో ఫస్ట్ మనకి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు చూసుకున్నట్లయితే 30,309 అమ్మకాలతో మొదటి స్థానంలో అయితే నిలిచింది. అలానే బజాజ్ కంపెనీ వాళ్ళు రెండో స్థానంలో ఉన్నారు 25,526 అమ్మకాలతో. నెక్స్ట్ ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 20,323 అమ్మకాలతో. నెక్స్ట్ హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు 12,199 అమ్మకాలు. ఐదో స్థానంలో ఓలా ఎలక్ట్రిక్ 8,400. ఆరో స్థానంలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ 5,763 అమ్మకాలు. ఏడో స్థానంలో బీగాస్ ఆటో 2,566 అమ్మకాలు. ఎనిమిదో స్థానంలో రివర్ మొబిలిటీ 1,797. తొమ్మిదో స్థానంలో కైనెటిక్ ఎనర్జీ 1,340. పదో స్థానంలో ప్యూర్ ఎనర్జీ 1,071 యూనిట్లు. సో ఇది ఓవరాల్ లిస్ట్ అండి. సో మనం ఒకసారి ఒక్కొక్క కంపెనీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు అనమాట. టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ప్రజెంట్ వచ్చి టీవీఎస్ ఐక్యూబ్లోని సుమారుగా 6 వేరియంట్స్ అనేది ఇస్తున్నారు అన్నమాట. టీవీఎస్ ఐక్యూబ్, అందులో 2.2 కిలోవాటర్ వేరియంటు, 3.1 కిలోవాట్ అవర్, 3.5 కిలోవాట్ అవర్, ఇలా 3 ఉన్నాయి. ఇక ఐక్యూబ్ ఎస్లో 3.5 కిలోవాట్ అవర్ వేరియంట్ ఉంది. ఇక ఐక్యూబ్ ఎస్టీలో 3.5 కిలోవాట్ అవర్, అలానే 5.3 కిలోవాట్ అవర్. ఇలా కస్టమర్స్కి మల్టిపుల్ వేరియంట్స్ అనేవి కస్టమర్స్కి అందుబాటులో తీసుకురావడం వల్ల టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు మరొకసారి తమ మొదటి స్థానంలో అయితే నిలబెట్టుకోగలిగారనమాట. సో మొన్న లాస్ట్ మంత్ మోస్ట్లీ వీళ్ళ రేర్ ఎర్త్ మెటల్స్ ఇష్యూ వల్ల మేబీ వాళ్ళ సేల్ తగ్గి ఉండే అవకాశం అయితే ఉంది. మేము దాని గురించి కూడా ఒక న్యూస్ రిపోర్ట్లో మెన్షన్ చేశాం అనమాట. టీవీఎస్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ డిలే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పి మరొకసారి టీవీఎస్ కంపెనీ వాళ్ళు తమ ఫస్ట్ పొజిషన్కి అయితే క్యాప్చర్ చేయడం జరిగిందనమాట. ఎక్కువ మోడల్స్ అందుబాటులో ఉండడం, టీవీఎస్ బ్రాండ్ ఒకటి, అలానే ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు మొదటి స్థానాన్ని అయితే కాపాడుకున్నట్టుగా అర్థమవుతుంది. ఇక గత నెలలో మొదటి స్థానంలో ఉన్న బజాజ్ కంపెనీ వాళ్ళు రెండో స్థానానికి అయితే తగ్గారనమాట. బజాజ్ కంపెనీ వాళ్ళకి టీవీఎస్ కంపెనీ వాళ్ళ మధ్య పోటీ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు, ఐక్యూబ్కి బజాజ్ చేతక్కి మధ్య. ఎందుకంటే బజాజ్ కంపెనీ వాళ్ళు కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ 3001, 3501, 3502, 3503 ఇలాగన్నీ కూడా బజాజ్ కంపెనీ వాళ్ళ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మార్కెట్లో అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. సో వీళ్ళు బడ్జెట్ నుంచి 1,02,000 రూపాయల నుంచి 1,35,000 రూపాయల సెగ్మెంట్లో కస్టమర్లకు అయితే స్కూటర్స్ అయితే ఇస్తున్నారు. అన్ని వేరియంట్స్ కూడా కస్టమర్ తగ్గట్టుగా అటు పర్ఫార్మెన్స్ స్కూటరు, అలానే ఫీచర్స్ కావాలంటే ఫీచర్స్ స్కూటర్ ఉంది. లేదంటే బేస్ వేరియంట్ లాగా 3001 అనే స్కూటర్ కూడా అందుబాటులో ఉండడం వల్ల బజాజ్ కంపెనీ వాళ్ళు తమ రెండో స్థానాన్ని అయితే ఇప్పుడైతే కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక మూడో స్థానంలో ఉన్న ఈథర్ ఎనర్జీ గురించి చెప్పుకోవాలంటే గత సంవత్సరంలో వీళ్ళు కేవలం 12,000 అమ్మకాలు మాత్రమే చేయగలిగారు నవంబర్ 2024 సంవత్సరంలో. కానీ ఈ సంవత్సరం చూసుకున్నది 20,000 అమ్మకాలకి అయితే రీచ్ అయ్యారనమాట. ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఇన్ని అమ్మకాలకి రీచ్ అవ్వడానికి కారణం ఈథర్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో కస్టమర్స్ కాస్త అందుబాటు ధరలో ఉండడం వల్ల ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఇన్ని అమ్మకాలకు కారణం ఏందని చెప్పుకోవచ్చు. ఈథర్ రెస్టాలో 1,14,000 రూపాయలు, మన తెలుగు రాష్ట్రాల ప్రైస్ ఎక్స్షోరూమ్ కాస్ట్ 1,14,000 రూపాయల నుంచి అయితే స్కూటర్ అయితే అందుబాటులో అయితే ఉందన్నమాట. అటు ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పరంగా చూసుకున్నైతే వీళ్ళకి బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. అది కాకుండా వీళ్ళు మరికొన్ని వేరియంట్స్ ఈథర్ 450 కానివ్వండి, ఈథర్ 450 ఏపెక్స్ వంటి స్కూటర్స్ కూడా కస్టమర్లకి అయితే అందిస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చి హీరో మోటార్ కప్ అనమాట. గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే 66% వీళ్ళ మార్కెట్ శాతం అయితే పెరిగిందనమాట. హీరో వేదా నుంచి వచ్చి మనకి వేదా V2 ప్లస్, వేదా V2 గో, అలానే వేదా V2 గో 2.2, వేదా V2 ప్లస్ ప్రో అనే వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో వచ్చి ప్రజెంట్ వేదా V2 ప్లస్ అయితే అమ్ముతున్నారు. ఇక V2 X సిరీస్లో అయితే కనుక ఈ 3 వేరియంట్స్ కొత్త ప్రజెంట్ మార్కెట్లో అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా చెప్పాలంటే హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు కొత్తగా వచ్చిన VX2 గో ప్రజెంట్ వీళ్ళకి బెస్ట్ సెల్లింగ్ స్కూటర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. 1,00,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లోనే వీళ్ళు సింగిల్ సీట్తో స్ప్లిట్ సీట్ కాకుండా స్కూటర్ అయితే అందించడం. 1,00,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్కి వీళ్ళు అటు పర్ఫార్మెన్స్ ఇటు రేంజ్ కూడా ఇవ్వడంతో కస్టమర్స్కి ఈ స్కూటర్ వైపు మొగ్గు చూపినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. 142 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్తో 70 కిలోమీటర్ టాప్ స్పీడ్తో ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. దానికి మన తెలుగు రాష్ట్రాల్లో దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ 1,02,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. లేదా ఇంకా తక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కావాలనుకుంటే VX2 గో 2.2 కిలోవాట్ అవర్ వేరియంట్ కూడా కస్టమర్లకి అయితే అందిస్తున్నారు. ఈ స్కూటర్ ఎక్స్షోరూమ్ కాస్ట్ వస్తే 85,000 రూపాయలకి అయితే లభిస్తుంది అనమాట. రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో VX2 స్కూటర్స్ ఉన్నాయి. అది కాకుండా మనకి వేదా VX2 ప్లస్ పర్ఫార్మెన్స్ స్కూటర్స్ విత్ టచ్ స్క్రీన్ డిస్ప్లేతో ఈ స్కూటర్ కూడా లభిస్తుంది అనమాట. సో కస్టమర్స్ తగ్గట్టుగా 2 వేరియంట్స్ ఇవ్వడం, ఇప్పుడు ప్రైస్ కూడా తగ్గించడం వల్ల హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు
ఈ నెక్స్ట్ పొజిషన్ అయితే కంటిన్యూ చేస్తున్నట్టుగా అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు గత సంవత్సరంతో పోల్చుకుంటే భారీగా సేల్స్ తగ్గిన కంపెనీ ఏదైనా ఉందంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ చెప్పుకోవచ్చు. గత సంవత్సరం నవంబర్లో వీళ్ళు ఏకంగా 29,322 అమ్మకాలు చేశారు. ఆ సంవత్సరంలో వీళ్ళ టాప్ సెల్లింగ్ అనమాట నవంబర్ నెలకి. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళ మార్కెట్ శాతం ఏకంగా 71% తగ్గి 8,400 అమ్మకాలకి తగ్గిపోవడం జరిగిందనమాట. బట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు స్కూటర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువ వేరియంట్స్ ఇస్తుంది మాత్రం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు. అటు S1X కానివ్వండి, S1 Pro కానివ్వండి, S1X Plus కానివ్వండి, ఇలా మల్టిపుల్ స్కూటర్స్, దాంట్లోనే మల్టిపుల్ వేరియంట్స్తో కస్టమర్స్ కావాల్సిన వేరియంట్స్ అనేవి ఉన్నాయి. అయితే వీళ్ళకి సర్వీస్ ఇష్యూస్ బాగా పెరిగిపోవడంతో కస్టమర్స్కి మేబీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ తగ్గడానికి కారణం కింద అయితే కనిపిస్తుంది అనమాట. దాన్ని బట్టి గత నెల నుంచి ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు చూసుకున్నట్లయితే మాత్రం తగ్గుతూనే వస్తున్నాయి అనమాట. సో దానివల్ల ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మీద భారీ ఇంపాక్ట్ అనేది పడినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ గ్రీస్ ఎలక్ట్రిక్ వాళ్ళు 5,763 అమ్మకాలు చేశారు. గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే వీళ్ళు మార్కెట్ కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. వీళ్ళు చూసుకున్నట్లయితే మల్టిపుల్ స్కూటర్స్ అనమాట. అటు మ్యాగ్నస్ నియో బడ్జెట్లో, నెక్స్ట్ వచ్చి ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్ కావాలంటే ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఇలా 2 మోడల్స్తో కూడా కస్టమర్స్కి అయితే అందిస్తున్నారు. డీలర్స్ చెప్పే మాట ఏంటంటే ప్రజెంట్ వీళ్ళు బెస్ట్ సెల్లింగ్ వచ్చి ఆంపియర్ మ్యాగ్నస్ నియో అనమాట. దాంట్లోనే ఇప్పుడు కొత్త వేరియంట్ ఆంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్ అని ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా తీసుకొచ్చారు. ప్రజెంట్ ఈ స్కూటర్కి ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే 87,000 రూపాయలకి స్కూటర్ అయితే ఇస్తున్నారు. 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీ ఏదైతే ఉందో వీళ్ళకి అడ్వాంటేజ్ అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇతర కంపెనీస్ కూడా బై డిఫాల్ట్గా ఇన్ని సంవత్సరాలు వారంటీ అనేది ఇవ్వట్లేదు. ఇక నెక్స్ట్ బీగాస్ ఆటో కంపెనీ వాళ్ళ మార్కెట్ కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే 36% పెరిగిందనమాట. ఈ సంవత్సరం నవంబర్లో 2,566 అమ్మకాలతో బీగాస్ ఆటో కంపెనీ వాళ్ళు 7వ స్థానంలో అయితే ఉన్నారు. సో రీసెంట్గా వీళ్ళు బీగాస్ ఓవా అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారన్నమాట. 60 కిలోమీటర్ టాప్ స్పీడ్తో ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. 145 కిలోమీటర్ల IRA సర్టిఫైడ్ రేంజ్. యాక్చువల్గా 2 వేరియంట్స్ ఉన్నాయి. బేస్ వేరియంట్ వచ్చి 100 కిలోమీటర్ రేంజ్తో బేస్ వేరియంట్. యాక్చువల్గా కంపెనీలు చెప్పడం ఏంటంటే 105 కిలోమీటర్ రేంజ్ అనమాట. సో మేము ఈ స్కూటర్ సంబంధించి రివ్యూ చేసాము, అలానే రేంజ్ రివ్యూ కూడా చేసామండి ఎలక్ట్రిక్ స్కూటర్ది. అలానే మనకి బీగాస్ REV 350, అలానే C12 IMAX ఎలక్ట్రిక్ స్కూటర్. REV 350 కానివ్వండి, మనం బీగాస్ ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూస్ అది చేయడం జరిగింది. ముఖ్యంగా ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటంటే కాస్త లైట్ వెయిట్, ఫ్యామిలీలో ఎవరైనా కూడా ఈజీగా నడిపే విధంగా అయితే స్కూటర్ అయితే ఉంటుందన్నమాట. సో బీగాస్ కంపెనీ వాళ్ళకి ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్ యాడ్ అవడం ఏదైతే ఉందో వీళ్ళకి అడ్వాంటేజ్గా మారిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అయితే రెవర్ మొబిలిటీ అనమాట. సో రెవర్ మొబిలిటీ వచ్చి 8వ స్థానంలో ఉన్నారు. వీళ్ళు వచ్చి గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే భారీగా వీళ్ళు అమ్మకాలు చేశారు. 1,797 అమ్మకాలతో ఏకంగా 649% వీళ్ళు గత సంవత్సరం సేల్స్ పోల్చుకున్నట్లయితే పెరగడం జరిగిందనమాట. మరి రెవర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంత ఎక్కువ అమ్మడానికి కారణం ఏంటంటే వీళ్ళు షోరూమ్స్ అనేది ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారన్నమాట. రెవర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో సో ఆ షోరూమ్స్ ఎక్కువ పెరగడం, దానివల్ల కస్టమర్స్ కూడా అమ్మకాలు పెరగడానికి కారణం అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏదైతే SUV ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కింద అయితే మార్కెట్లోకి అయితే వచ్చారు. ఆ తర్వాత స్థానంలో కైనెటిక్ ఎనర్జీ, ప్యూర్ ఎనర్జీ వాళ్ళు అయితే నిలవడం జరిగిందనమాట. ఓవరాల్గా చూసుకున్నది EV 2 వీలర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అనేవి మార్కెట్లో బాగానే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. కొన్ని కంపెనీ సర్వీస్ వల్ల కాస్త ఇబ్బందులు పడడం తప్పిస్తే మిగిలిన కంపెనీస్ అన్ని కూడా ఈ నెలలో కూడా మంచిగానే పర్ఫార్మెన్స్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ రిపోర్ట్ అండి. ఇటువంటి లేటెస్ట్ EV కంటెంట్ కోసం EV Quora లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.